సో ఇదైతే కేదార్నాథ్ ట్రిప్ ప్లాన్ అనమాట. సో ఫస్ట్ పార్ట్లో మనం హైదరాబాద్ నుంచి రిషికేష్ ఎలా వెళ్దాం, అక్కడ రాఫ్టింగ్ అవి ఇవి ఎలా తీసుకోవాలి, ఎక్కడెక్కడ తిరగచ్చు, తిరగాల్సిన ప్లేసెస్ అవన్నీ గురించి మాట్లాడదాం వీడియోలో. సో నెక్స్ట్ 30 minutes స్టే ట్యూన్డ్. సో కేదార్నాథ్ ఫ్లైట్ ఎక్కడానికి మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ స్నాక్స్ అన్ని కొంత ఆస్తులు అడుగుతారు కదా లోపల, అందుకే ఈ వెండింగ్ మెషిన్ పెట్టారు. మీకు కావాలంటే చూడండి, ఎంఆర్పీకి దొరుకుతాయి. సో దాంట్లో ఉన్నవన్నీ ఇలా నింపుకొని తీసుకెళ్తున్నాం అనమాట. దారిలో తినుకుంటూ ఉండొచ్చు అని. ఇక్కడ కావాలంటే అమ్మచ్చు కూడా. ఇంకా అలాగా పక్కన షోరూమ్లు అవి ఇవి తిరుగుతూ చూస్తూ ఉన్నాం. స్వరోస్కి అంట ఇది. వాచ్లని 50,000 దాకా ఉన్నాయి. నేను గింత ఉన్నాయి వాచ్లు. చూడండి, రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. థీమ్ బాగుంది, పింక్ అంతా. ఏదో ఆఫర్లో ఉందని చెప్పి ఒక చూపించాడు. డిస్కౌంట్ పోగా 30,000 అంట. డిస్కౌంట్ ఇచ్చినా కూడా అంత రేట్ కొనలేంలే అన్న అనుకున్నాం. చూడండి ఎంత రేట్స్ ఉన్నాయి ఇవన్నీ. ఆ తర్వాత మాల్లో ఎయిర్పోర్ట్లో తిరుక్కుంటూ ఉన్నాం. ఇలాగ ఉన్నాయి అన్నమాట అన్నీ. ఇక్కడ మసాజ్ కూడా ఉన్నాయి మీకు రిలాక్స్ కావాలనుకుంటా. అండ్ వాటర్ బాటిల్స్ ఎక్కడ లేవు, వెండింగ్ మెషిన్స్లో అన్నీ తీస్తారు. సో నేను తెచ్చుకున్న స్నాక్స్లో తినుకుంటా అలా టైంపాస్ చేసుకుంటూ ఉన్నాం. శాండ్విచ్ తెచ్చుకున్నాం కూడా, హోమ్ మేడ్. ఈ మధ్య బయట అంతా బాగుండట్లేదు కదా, అందుకని. సో ఇంకా తినుకుంటా మా టర్న్ కోసం వెయిట్ చేస్తా. అంటే మన కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, చెన్నై. సో ఇలా డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అని ఉంది. దిగిన తర్వాత చెన్నైలో ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్నాం. ఢిల్లీకి ఫ్లైట్ ఉంది, డైరెక్ట్ దొరకలేదు. సో చెన్నైలో లగేజ్ అయితే ఆటో ట్రాన్స్ఫర్ పెట్టారు, అది బెటర్ ఉంది ఆప్షన్. లేదంటే ఇక్కడంతా మేము మళ్ళీ తిరిగి తీసుకొని. సో ఎప్పుడైనా మీరు బుక్ చేసుకునేటప్పుడు అది చెక్ చేసుకోండి, డైరెక్ట్ కనెక్టింగ్ ఉందా లేదా అని. ట్రాన్స్ఫర్స్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఉండేది పెట్టుకోండి. సో చెన్నై ఎయిర్పోర్ట్లో చూడండి అన్ని పిక్చర్స్ ఇమేజెస్ అన్నీ బాగున్నాయి. ఇట్లాగా అంతా వాళ్ళ ఇలాగ చూడండి ఇవన్నీ వాళ్ళ రీజనల్ చూపించేలాగా ఉన్నాయి. కొంచెం ఎయిర్పోర్ట్ అయితే బాగుంది చాలా పెద్దగా, కానీ ఇది ఒక సైలెంట్ ఎయిర్పోర్ట్ అంట పైన. అంటే అనౌన్స్మెంట్స్ అవన్నీ ఎక్కువ ఇవ్వరంట పైన అంతా. సో ఒకవేళ పొరపాటున నిద్రపోయారు అనుకోండి ఇంకంతే, అలారం పెట్టుకొని మరీ లేవాలి టైంకి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసే టైంలో మ్యాచెస్ కూడా సెట్ చేస్తారంట. కావాలనుకుంటే ఎవరైనా వెళ్ళి ట్రై చేయొచ్చు. స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్, నో అనౌన్స్మెంట్స్ కూడా అని ఇచ్చారు చూడండి క్లియర్గా. సో ఇంకా తర్వాత ఎయిర్పోర్ట్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, మేమే సౌండ్ టైం చూసుకొని వెళ్ళామన్నమాట. కరెక్ట్గా బోర్డింగ్ అయితే టైం స్టార్ట్ చేశారు. ఇంకా అలా కిందికి వెళ్తే ఫ్లైట్ ఉంది, మంది వెయిట్ చేస్తుంది. సో ఇంకా అలా చూస్తూ ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఇంకా చూస్తూనే మార్నింగ్ అయిపోయింది. వ్యూ అయితే చాలా బాగుండే. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. సో ఎయిర్పోర్ట్లో ఇలా ఉందన్నమాట వ్యూ. లగేజ్ లాంజెస్ అన్నీ ఉండే. ఫొటోస్ అయితే బాగుంది ఇక్కడ ఎంట్రన్స్లో ఇట్లాంటివి చూడండి. ఇది పెయింటింగ్ బాగుంది కదా, మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేలాగా రామాయణ గురించి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది, టెర్మినల్ది. సో తర్వాత క్యాబ్ తీసుకొని ఇంకా వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఇప్పుడు రిషికేష్ నుంచి కేదార్నాథ్ వెళ్దాం అనుకుంటున్నాం. సో ఐఎస్బిటి గేట్ అని ఉంటుంది కాశ్మీరీ గేట్ దగ్గర, అక్కడికి వెళ్ళి అక్కడ బస్ స్టాండ్ నుంచి బస్ తీసుకొని వెళ్ళాము. సో అక్కడ దాకా క్యాబ్ తీసుకున్నాం, అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దామండి. ఇది ఎయిర్పోర్ట్ నుంచి వేరే రూట్లో వెళ్ళారు క్యాబ్. సో నార్మల్ సిటీ రూట్ కాకుండా ఇట్లా మొత్తం గ్రీనరీ ఉన్నాయన్నమాట. ఈ రూట్ చాలా బాగుంది. ఇక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు, అక్కడ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అంత ఫ్రెష్ అప్ అయిపోయారు, ఆటో తీసుకొని వెళ్ళాం ఫస్ట్ టైం. సో ఇది టుక్ అంటారు ఇక్కడ క్రేజీ థింగ్ ఏమైందంటే ఆటో దిగిన తర్వాత చూస్తే మా బ్యాగ్ ఒకటి అది ఎక్కడ మిస్సింగ్ అంటే లాస్ట్ ఆగిన హోటల్లో మర్చిపోయాను. ఇంకా మా బస్ ఏమో 10కి ఉంది, ఇక్కడికి వచ్చేళ్ళకి 9:30. ఇంకా వెంటనే ఆటోతోనే మాట్లాడి ఇతనితోనే రిటర్న్ రేసింగ్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళాము అనమాట ఫాస్ట్గా. సో ఫైనల్గా ఆటో వాళ్ళు అయితే పెట్టారు, అక్కడ ఆపిచ్చారు. అండ్ 10:05కి వచ్చాము, 10కి బస్సు ఉంటే. అండ్ ఇక్కడ క్రేజీ థింగ్ ఏమైందంటే మా బస్సు ఇంకా రాలేదు. సో కాల్ చేస్తూ ఉంటే డిలే అని చెప్పారు. సో 10కి బస్సు 1కి వచ్చింది అనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఏం చేశారంటే లేట్ అవుతే ఆగరని చెప్పి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వాడు డబ్బులు ఇవ్వాలి కదా, అందుకని ఎవరికి చెప్పలేదు. బస్సు వస్తుందని చెప్పి అందరినీ వెయిట్ చేయించారు 3 hours. ఇంకా తర్వాత ఎక్కిన తర్వాత లంచ్కి గుల్షన్ డాబాలో ఆపారు. ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది. మీరు ఒకవేళ వెళ్తే ఈ రూట్లో ఇక్కడ తినొచ్చు అనమాట, ఢిల్లీ రిషికేష్ రూట్లో. సో మెన్యూ రైస్ కూడా రీజనబుల్ ఉంది. మేమైతే లస్సీ తాగాం అండ్ వెజ్ బిర్యానీ. సో లస్సీ అయితే టేస్ట్ చాలా బాగుండే. గుల్షన్ డాబా
బస్సు కూడా బాగానే ఉంది, కానీ మీకు చెప్పినట్టు ఇలా క్యాన్సిలేషన్ చేస్తే వాళ్ళ బస్సు రిపేర్ ఉండే అంటే 3 hours చెప్పకుండా ఇలాగా వస్తుందని చెప్పారు. అందరు ప్యాసింజర్స్ ఫ్రస్ట్రేట్ అయిపోయారు. సో ఇట్స్ బెటర్ అనుకుంటా ఎప్పుడైనా ఈ ట్రావెల్స్ అవాయిడ్ చేసి వేరే ట్రావెల్స్ బుక్ చేసుకోవడం. ఆ తర్వాత అలా వెళ్తూ ఐఐటి రూర్కి. సో హరిద్వార్ ఎంటర్ అవుతున్న టైంకి దగ్గర గంగా రివర్ స్టార్ట్ అయిపోయింది పక్క నుంచి. చూడండి ఎలా ఉంది. కింద చూడు వాటర్. సో ఇంకా హరిద్వార్ ఎంటర్ అయిన తర్వాత గంగా ఆరతి సెట్ కనిపిస్తుంది చూడండి. ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అసలు ప్లేస్ లేనంత ఉన్నారు చూడండి. సో మేము వెళ్ళేసరికి 7 అట్లా అయింది, 6 అరౌండ్ అనుకుంటా. సో సన్సెట్ టైంకి అక్కడ హారతి చేస్తారు కదా, ఎంతమంది ఉన్నారు చూడండి, మొత్తం నిండిపోయారు అంతా. టోటల్ అక్కడ కనిపించేదంతా జనాలే ఉన్నారు అనమాట. ఘాట్ దగ్గర హారతి ఘాట్. హరిద్వార్ ఫేమస్ యాక్చువల్లీ ఈ హారతికి, అందుకని చాలా మంది వస్తూ ఉంటారు. చూడేడా మొత్తం బ్రిడ్జ్ అంతా నిండిపోయింది. అవును, పైన సన్ వస్తా ఇట్లా బాగుంది. అవును. సో హరిద్వార్ ఇలా సరోవర్ పోర్టికో అనే పెద్ద హోటల్ అయితే ఉంది, కావాలంటే మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ సిటీ బయట ఉన్నాయి అనమాట ఇవన్నీ. ఇంకా మేము రిషికేష్ ఎంత ఏ కొద్ది ఇలాంటి పెయింటింగ్స్ అన్ని కనిపిస్తూ వస్తున్నాయి. చాలా బాగుంది రిషికేష్. ఈరోజు ఇది బస్సెస్ అని రిషికేష్ వెళ్ళాం అనమాట. సో నేపాలీ పాస్ అని ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి ఒక 15 kilometers ఉంటుంది. అక్కడ దింపేస్తారు మనల్ని. అక్కడ నుంచి ఆటోస్ చాలా ఉంటాయి, వెళ్ళొచ్చు అనమాట, షేరింగ్ ఆటోస్. సో ఇది నేపాలీ పాస్. ఇక్కడ దిగంగానే ఇలా ఆటోస్ చాలా ఉంటాయి, ఒక్కొక్కరికి 100-150 తీసుకుంటారు బేస్డ్ ఆన్ ఎంతమంది ఉన్నారు అని దాన్ని బట్టి. సో మీ టిప్ ఏంటంటే రోడ్డుకి దిగంగానే ఇటు సైడ్ తీసేసుకోండి, అటు సైడ్ ఎక్కువ చెప్తారు. సో ఇలా ఆటో ఎక్కి మేము వెళ్తున్నాం ఇంకా రిషికేష్కి. చాలామంది ఉన్నారు స్టూడెంట్స్ అయితే. ఇదే నేపాలీ పాస్ అనమాట. బ్రిడ్జ్ ఉంది చూడండి, నేను పక్కనే ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే హరిద్వార్, స్ట్రైట్ వెళ్తే రిషికేష్ అనమాట. సో ఆటో ఎక్కి మేము ఇంకా బయలుదేరాం రిషికేష్కి. మేము తపోవన్ దగ్గర ఉంటున్నాం, అక్కడి నుంచి రామ్జూలా అవన్నీ దగ్గర. సో ఇంకా దిగి రూమ్లో లగేజ్ పెట్టి ఒక బైక్ రెంట్కి తీసుకోవడానికి అయితే వచ్చాం. సో ఇక్కడ మీరు బైక్ రెంట్కి తీసుకుంటే చాలా బెటర్ అనమాట. ఇక్కడ మీకు ఓలా ఊబర్ ఏమీ ఉండవు, అంటే ప్రతిదానికి ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉన్నాయి ఎడికి పోవాలన్నా. సో బైక్ రెంట్కి తీసుకున్నాం, కానీ 2 hours అలా ఏం లేదు, డైరెక్ట్ 1 day 2 day తీసేసుకున్నాడు. మాకు ఓన్లీ 2 hours ఈరోజు, రేపటి టోటల్ కావాలంటే 2 days పడుతుంది అని చెప్పాడు అనమాట. సో ఇంక సరే అని తీసుకున్నాం. ఇక్కడ డైలీ అయితే 500 to 600 పడుతుంది బేస్డ్ ఆన్ వెహికల్. హిమాలయన్ అలాంటివి అయితే 1000 దాకా పడతాయి. బండి అయితే బాగానే ఉండే. సో ఇంకా అలా తిరగడానికి బండి తీసుకున్నాం మేము మొత్తానికి. అండ్ ఇలాగా ఈ వీడియో అయితే యాక్చువల్లీ మీరు బండి తీసుకున్నామని వీడియో తీసుకోండి, ఏమైనా డెంట్లు అవి ఇవి పడితే లేదంటే మీరు చేశారని చెప్తారు లాస్ట్లో.
సెక్యూరిటీ డిపాజిట్ పట్టుకోవడానికి. సో బీ కేర్ఫుల్, ముందే చూసుకోండి. సో ఇంకా మా హోటల్లో కరోకే ఉంటే దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా అంత మధురంగా పాడిన తర్వాత ఆకలి బాగా వేసేసింది. ఇంకా అలా తిరుగుదామని సిటీలో వచ్చాం. సో గల్లీ గల్లీ తిరిగాము. ఇలాగ బాగానే ఉండే, డిఫరెంట్గా నీట్నెస్ బాగానే ఉంది సిటీ అంతా. అండ్ చాలా అయితే కన్వీనియన్స్ లేదు, ముందు మీకు వెహికల్ ఉంటే తప్ప యూస్ఫుల్ లేదు. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మీ ఢిల్లీ చండీగఢ్ కానీ అచ్చడి నుంచి వచ్చేలాగా ఉంటే కొందరు అక్కడి నుంచి వెహికల్ బుక్ చేసుకొని వస్తారు. రెంట్ క్యాబ్ పర్ డే 3000 to 5000 తీసుకుంటారు అనమాట. సో అలా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇది రామ్జూలా రోడ్ అనమాట. అండ్ ఇది ఒక హాస్టల్, ఇది చాలా బాగుంది, లీవ్ ఫ్రీజ్ హాస్టల్ అని. 2000 to 5000 పడుతుంది పర్ డే. రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. అండ్ దీని రేట్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఉన్నాయి, చూడండి ఎంత పడుతాయండి మీకు వెహికల్స్ ఒకవేళ రెంట్కి కావాలంటే. చూడండి, పాజ్ చేసుకో. అండ్ ఇంకా తర్వాత తినడానికి అన్నాస్ మెస్ వచ్చేసాం. ఇది ఇక్కడ ఫేమస్ అనమాట. చూడండి మెన్యూ కూడా ఎంత నీట్గా ఉందో. మొత్తం ఇండియా హైదరాబాద్ టైప్ పెడతారు, సౌత్ సైడ్ పెడతారు అనమాట. ఇలాంటివన్నీ ఇమేజెస్ అన్నీ చూడండి. చంద్రముఖి కూడా ఉంది నెక్స్ట్. సో మేమైతే ఒక దోశ అండ్ మీల్స్ ఆర్డర్ చేసాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, రిషికేష్లో ఫుడ్ పర్లేదు, బాగానే ఉంది, నాట్ లైక్ ఎక్సలెంట్, పర్లేదు, తినచ్చు. అండ్ ఇక్కడ ఇది అయితే దోశ 5 types వెరైటీస్ పెట్టాను నేను. అది పరోటా అనమాట, మలబార్ పరోటా, కేరళ ఫేమస్. ఈ 5 typesలో అయితే మసాలా, కారం, ఉల్లిపాయలు అలా ఇలా వేసి ఏదో డిఫరెంట్గా ఇచ్చాడు. బాగానే ఉంది, టేస్ట్ అయితే బెటర్ వేరే దానికన్నా. ఇక్కడికి వచ్చి తినొచ్చు మీరు. అనాస్ మెస్ అని ఉంటుంది చూడండి గూగుల్లో. ఇంకా తర్వాత తిని ప్లాన్ చేసాం ఏం చేయాలని నెక్స్ట్ డేకి. సో మన ప్లానింగ్ అని ఇట్లుంటాయి ఇక్కడ, ఎందుకంటే ఉత్తరాఖండ్లో ఎప్పుడేమవుతారో ఎవరు చెప్పలేరు. సో అలాగే ఈ ప్లాన్ వేసుకొని ఇంకా నెక్స్ట్ తిరుగుతూ వెళ్ళాము ముందరికి. సో ఎండున్నా కూడా రాఫ్టింగ్ వెళ్ళాము. 2 గంటలు రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వాపస్ వచ్చాము. సో ఆ రాఫ్టింగ్ వీడియో చూడండి. Hello, चला ले भाई. How's the juice? How's the juice? Listen, hello, further. Raka. इधर देखो इधर. సో ఇది లక్ష్మణ్ జూలో ఆపోజిట్లో ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్ అంతా, ఎవ్రీ రూమ్లో డిఫరెంట్ టెంపుల్స్ లాగా పెడతారు. రెడ్ కలర్ బిల్డింగ్ ఉంటుంది దీన్ని. మీకు గూగుల్లో కనిపిస్తుంది చూడండి, లక్ష్మణ్ జూలో ఆపోజిట్లో, రామ్జూలో ఆపోజిట్లో కనిపిస్తుంది మీకు. సో దీని దగ్గర రావాలంటే యాక్చువల్లీ రౌండ్ తిరిగి వచ్చాం మేము 20 kilometers. కానీ అక్కడ లక్ష్మణ్ జూలో మీరు 2-wheeler తీసుకుంటాం. ఇది ఓన్లీ 2-wheelerకి. ఆ బ్రిడ్జ్ మీ నుంచి వచ్చేయచ్చు. అక్కడ చూడండి రోడ్ మ్యాప్స్లో పెట్టేటప్పుడు 2-wheeler పెట్టండి, అప్పుడు కనిపిస్తుంది. సో దాని తర్వాత మేము బీటిల్స్ ఆశ్రమంకి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఎంట్రీ 200 తీసుకుంటున్నారు. పైన ఇంతకుముందు మహర్షి, మాస్టర్ యోగి అని ఉండే వాళ్ళందరూ ధ్యానాలు చేశారు పైన అంతా. వందల మంది యోగులు ఇలా స్లోప్ ఎక్కాలి 100 meters. తర్వాత ఇక్కడ అన్నీ మీకు ఇవి కనిపిస్తాయి, యోగులు ధ్యానం చేసిన మందిరాలు అవన్నీ. కానీ అప్పుడెప్పుడు ఫేమస్ అవ్వలేదు అది. బీటిల్స్ అని ఒక ఫారెన్ బ్యాండ్ ఉంది, వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ధ్యానం చేశారంట. ఆ తర్వాత చాలా ఫేమస్ అయింది. సో ఇంతకుముందంతా వీళ్ళు ఇలా ఉంటాండే చూడండి, ఇలాగే ఆశ్రమాల్లో ఉంటుండే వీళ్ళందరూ. ఇవన్నీ వాళ్ళ హౌజెస్ అప్పట్లో ఋషులకి. ఇళ్ళ మీద పెయింటింగ్స్ అవన్నీ వేశారు, గ్రాఫిటీస్ బాగున్నాయి. అయితే
ఇక్కడ ఇంకోటి చోర్ అక్కడ రాసారు చూసారా, ఫారెస్ట్ రేంజ్ అని చెప్పి. టైగర్ రిజర్వ్ అన్న, టైగర్ ఏడా దీంట్లో కనిపించలేదంటే దాని వెనకాల 100 కిలోమీటర్లు ఉన్నాయంటే అక్కడెక్కడన్నా కనిపించచ్చు అంట. మనకి ఇక్కడనే రాశారు. సర్లే ఏదో ఒకటి అనుకున్నాం. ఆ కింద అయితే అలా చెప్పి టికెట్లు ఇస్తున్నాం. చూడండి ఎంతమంది ఉన్నారు ఇంతకుముందు. కానీ వాళ్ళు ధ్యానాలు చేసిన అన్ని రోజులు ఫేమస్ అవ్వలేదు. ఈ బీటిల్స్ వాళ్ళు వచ్చినాక ఫేమస్ అయింది. అది అనమాట ఇక్కడ. సో రిషికేష్లో కాబట్టి ఇలా వదిలేసినట్టున్నారు ఓపెన్గా. మన దగ్గర అయితే ఇదేంటి చూడండి, 1 BHK ప్లస్ అటాచ్ రూఫ్ విత్ రివర్ వ్యూ, లేక్ వ్యూ అని చెప్పి ఇప్పటికీ అమ్మేస్తాను నేను. అక్కడ సిటీలో చాలా ఉన్నాయి కదా లేక్ వ్యూ అని చెప్పి, లేక్ పైన కట్టినాం అట్లాంటివి. సో ఇక్కడైతే చూడండి చాలా బాగా అనిపించింది పీస్ఫుల్గా. మార్నింగ్ లేవగానే వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి ఆ రివర్ గంగాకి నమస్కారం చేసుకుని ఉంటుండే ఎవ్రీడే కిందికి వెళ్ళి. సో పీస్ఫుల్ లైఫ్. సో ఇవన్నీ వాళ్ళ గురించి అనమాట. సో ఆ మార్షి ఎఫెక్ట్, ఆ మెడిటేషన్ పీస్తో వరల్డ్ పీస్ ఎలా తేవచ్చు అని కూడా ఇలా కొన్ని ఉన్నాయి. అండ్ ఈ ఫోటోలో వీళ్ళే బీటిల్స్ అప్పట్లో వచ్చి ఆశ్రమంలో ఉన్నది. వీళ్ళ తర్వాత నీకు చాలా ఫేమస్ అయ్యి బీటిల్స్. అండ్ ఎన్ఆర్ఐస్ వాళ్ళు వస్తే ఇక్కడ 1200 తీసుకుంటున్నారు. ఆధార్ కార్డు అవన్నీ అడిగి మరీ చూస్తున్నారు అనమాట. సో మీకు ఇందాక చెప్పిన జానకి బ్రిడ్జ్ ఇదేనమాట. ఇక్కడ నుంచి మీ 2 వీలర్లో వచ్చేసి ఇలాగా. సో ఇలాగైతే చాలా షార్ట్ కట్. మ్యాప్ పెట్టుకునేటప్పుడు 2 వీలర్ అని పెట్టుకోవడం మర్చిపోకూడదు. చాలా షార్ట్ కట్ రూట్స్ ఉన్నాయి, లేదంటే మీ 20 కిలోమీటర్స్ తిరిగి రావాలి. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ గుర్తుందా? ఇది ఎక్కడ చూసినట్టుగా అప్పుడు 2013లో మనకి కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చాయి చూడండి. రిషికేశ్లో మునిపోయింది ఇదంతా. సో అక్కడికి వెళ్ళడానికి మనం జానకి బ్రిడ్జ్ అని చెప్పాయి కదా మీకు ఇందాక, ఇదన్నమాట. ఇట్లా 3 వేల స్ప్లిట్ లాగా ఉంటుంది అక్కడ. ఒక సైడ్ బండ్లు వెళ్ళడానికి, ఒక సైడ్ నడుచుకుంటా, ఇంకో సైడ్ బండ్లు అటు సైడ్ నుంచి రావడానికి పెట్టారు. చాలా బాగా పెట్టారు ఇది. రాత్రులు లైటింగ్స్ కూడా అవన్నీ పెడతారు. జానకి బ్రిడ్జ్ అంటారు ఇది. అటు సైడ్ రామ్జూలా, లక్ష్మణ్జూలా కూడా ముందర ఉంటాయి. రామ్జూలా అయితే లైటింగ్స్ బాగా పెడుతుంది, కానీ లక్ష్మణ్జూలా క్లోజ్ చేశారు ఈ మధ్య. రీకన్స్ట్రక్షన్ నడుస్తుందంట. సో చాలా బాగుంది ఇక్కడైతే. మీరు చూడండి. వీడియోలో ఓన్లీ జూమ్ చేసి ఇట్లా చూపిస్తారు చూడ, అప్పుడు పెద్దగా కనపడుతుంది. సో ఇదే ఇందాక మనం చూసిన ఫస్ట్ ఫోటో. సో విలియం టైంలో కూడా ప్రళయం ఉన్నా కూడా మనం ఎలా మనస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని చూడొచ్చు ఆ ఇమేజ్లో. ఫస్ట్లోని ఇమేజ్ని దీన్ని చూసి ఇక్కడ ఇంకా ఇలాగ తిరుక్కుంటూ ఉన్నాం. ఇది దాని పక్కన. తర్వాత మేము బస్ స్టాండ్కి వచ్చాం అనమాట టికెట్స్ తీసుకోవడానికి. అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30కి ఒక బస్సు ఉంది. కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటే ఫటాకి, లేదంటే 8:30కి ఉంది నెక్స్ట్ డే. సో ఎర్లీ మార్నింగ్ అయితే బెటర్. ఒక 7 hours జర్నీ ఉందని చెప్పారు. అందుకని దాంట్లో బస్ టికెట్స్ అయితే ఒక్కొక్కరికి 500 పడతాయి. క్యాబ్స్ అయితే 800 షేరింగ్ క్యాబ్స్. ప్రైవేట్ ట్యాక్సీ అయితే 7000 పడుతుంది. సో ఇంకా అలా టికెట్ తీసుకొని మేము అలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా నో పార్కింగ్ ఉంటుంది మీకు, మీరు ఒకవేళ మీ కార్లలో వస్తే. అండ్ పార్కింగ్ కావాలంటే ఇట్లా ఒక సెంట్రల్ ఉంది. ఇది రామ్జూలా నుంచి ఒక 1/2 kilometer ముందర ఉండేది. అంతా పార్కింగ్ ప్లేసే. ఓన్లీ ఇక్కడ మాత్రం పెట్టుకోవాలి. సో అక్కడ పెట్టుకొని వెళ్ళాలనుకుంటే. సో ఇక్కడ చాలా ఇష్యూ ఉందన్నమాట పార్కింగ్తో. రోడ్స్ కూడా చాలా చిన్నవి. సో ఒకవేళ సొంత కార్లు వచ్చేలా ఉంటే చూసుకోండి. అక్కడ పెట్టి తర్వాత ఇవన్నీ తిరగచ్చు. ఇందాక మనం వెళ్ళిన జానకి బ్రిడ్జ్ అయితే పైనుంచి ఇలా కనపడుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట ఓవర్ వ్యూ అయితే. సో ఇలా దారంతా మీకు రాఫ్టింగ్వి అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ. ఇది తపోవన్ ఏరియా అనమాట. ఇక్కడ చాలా దొరుకుతాయి మీకు, ఇలా తీసుకోవచ్చు కావాలన్నా. ఇవన్నీ రాఫ్టింగ్కి వెళ్ళే వెహికల్స్ మీకు ఫుల్ కనపడతాయి దారి మొత్తం. అండ్ ఇక్కడ కుల్ఫీ ఫేమస్ అనుకుంటే, ఎక్కడ చూసినా కుల్ఫీలు కనపడుతున్నాయి చూడండి మీకు. అండ్ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి జైన్వి. టీటీడీ కూడా కనిపించింది ఒకటి. అక్కడ ఆంధ్ర వాళ్ళది ఉందంట, అక్కడ ఆంధ్ర భోజనం అవి ఇవి ఉన్నాయి. సో మీకు కావాలంటే ఇది చూడొచ్చు వెళ్ళినప్పుడు.
లొకేషన్ నొక్కుకోండి, ఇది టీటీడీ అని చెప్పి వస్తుంది దాంట్లో మ్యాప్స్లో. దాని పక్కనే చాలా తెలుగు హోటల్స్ ఉన్నాయి, తిరుపతి, పంజాబీ అవి ఇవి అని. సో ఇంకా మేము అక్కడ దిగి నెక్స్ట్ ఆర్తి ఘాట్ కోసం ఈ త్రివేణి ఘాట్కి వెళ్ళడానికి జంక్షన్లో దిగి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ జంక్షన్లో ఇక్కడ దిగి అట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇట్లా కిందికి వస్తే త్రివేణి ఘాట్. సో ఈరోజు గంగా ఆడుతుందని కిందికి వచ్చాం, చాలామంది వచ్చారు. ఇక్కడ ముందే వెళ్దాం దా. సో అచ్చడి నుంచి చూడడానికి కష్టం ఉందని చెప్పి మేము ఇటు సైడ్ వచ్చాం వాటర్ క్రాస్ చేసి. సో ఈ టెక్నిక్ బాగుంది, ఇక్కడ నుంచి క్లియర్ కనపడుతుంది చూడండి. క్లాప్స్ కొట్టు. సో యాక్చువల్లీ ఇక్కడికైనా హరిద్వార్లో చాలా మంది వస్తారు, ఇంకా దీనికి 10-15 టైమ్స్ ఉంటారు, ఎక్కడ ప్లేస్ లేనంతగా. సో నేను అక్కడ మిస్ అయ్యాం, కానీ ఈరోజు ఇక్కడ కవర్ అయింది. అండ్ తర్వాత అయిపోయిన తర్వాత అందరం అయితే క్రాస్ చేసి ఇటు సైడ్కి వచ్చేసాం. ఇక్కడ ఇంకో కామెడీ చూడండి, ఇక్కడ ముందర ఇట్లా వదులుతున్నారు, వెనకాల పట్టుకొని మళ్ళీ వాళ్ళందరూ అమ్ముకుంటున్నారు అనమాట ఇమీడియట్గా. బాగుంది బిజినెస్ కదా, భక్తి బిజినెస్. సో ఇంకా అలా షాపింగ్స్ చేస్తూ తిరుగుతూ వెళ్ళాం అనమాట. ఈ టెంపుల్స్ బాగా అనిపించాయి, మినియేచర్ ఆర్ట్స్. ఒకటి 100 రూపీస్ అన్నారు, బాగున్నాయి చాలా. మీరు వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. ఈ చిన్న ఉన్నాయి చూడండి, అవి 100-150, ఇంకో పెద్దది అయితే 300 దాకా పడుతుంది. చాలా బాగా చేశారు కదా. అయితే దీని పక్కనే త్రివేణి ఘాట్ ఇందాక చెప్పాను చూడండి, జంక్షన్ పైన ఒకటి ఉంది డాబా, మీరు దానికి వెళ్ళొచ్చు. రాజస్థాన్ది సూపర్ ఉండే టేస్ట్ మాత్రం, చాలా ఫేమస్ ఇక్కడ. ఈ థాలీలో ఇవన్నీ ఇస్తారు, ఇట్లా 4 కూరలు, సబ్జా, కీర, అవన్నీ సూపర్ టేస్ట్ ఉండే. రబ్డీ కూడా ఫేమస్ అనమాట, మీరు వెళ్ళినప్పుడు వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది, క్వాలిటీ. కాస్ట్ అరౌండ్ 300 పడుతుంది పర్ పర్సన్, బట్ వర్త్ ఇట్. ఇంకా తినేసి ఇంకా అలా రివర్స్ వెళ్ళిపోయాం రూమ్కి. సో లైటింగ్ చూడండి అంట, రామ్జోలో బాగా పెట్టారు కదా లైటింగ్స్ అంతా. ఇక్కడ స్లోప్లో ఉన్నాయి కాబట్టి ఇట్లా క్లియర్గా కనపడుతుంది, అంతా వెలుగుతూ ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ 3కే లేసి మేము స్టార్ట్ అయ్యాం రూమ్లో. అండ్ డ్రైవర్ కూడా ఫోన్ చేశారు, అతను నెంబర్ ఇస్తే 3:30 అలాగా. సో ఇది తప్పవన్ అనమాట, ఇది హోటల్ పీపుల్ ట్రీ అంటారు. ఎప్పుడైనా ఎవరైనా చెప్తే ఇది గుర్తుపెట్టుకుని, ఎందుకంటే ఇక్కడ పీపుల్ ట్రీ ఇంత ముందు ఉండే తీసేశారు ఇప్పుడు, కానీ ఇదే ఇంకా చెప్తారు కొందరు బస్ వాళ్ళు. ఈ ఆటోలు ఆగే ముందు ఆగుతాయి. సో తర్వాత 5కి అలా బస్సు వచ్చింది. ఇక్కడ బస్సులో కామెడీ ఏమైందంటే వాడు ఎవరో ఎక్కించుకోవడం మర్చిపోయాడు, మళ్ళీ రివర్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వచ్చాడు. చాలా టైం చేశాడు అనమాట. 4:30కి వెళ్ళాల్సిన బస్ 5:30కి వెళ్ళింది మా ప్లేస్ నుంచి. సో బస్ అయితే కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి. చాలా టైట్గా, మన ఏసీ బస్సులు అట్లాంటివి ఏం లేవు, సీటర్స్ ఓన్లీ సీటర్. అవి కూడా మన సూపర్ లగ్జరీ బస్సులు లాగా కూడా లేవు, ఎక్స్ప్రెస్ బస్సెస్ లాగా ఉన్నాయి. చాలా టైట్ ఉంటుంది. ఒకవేళ వద్దనుకుంటే ఇలాగా మీకు షేరింగ్ క్యాబ్స్ దొరుకుతాయి 7-8% ఇలా పక్కనే నిల్చుంటున్నారు, అలాంటి షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి. దాంట్లో 800 అలా పడితే అది తీసుకోవడం బెటర్. కానీ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి, బస్సులోంచి అయితే బాగా కనపడతాయి. అంతే ఇట్లా గంగా నది పక్క నుంచి వెళ్తాయి. అండ్ ముందర అయితే ఇంకా కొండల్లో కోయల్లో నడుస్తాయి, చాలా క్రేజీగా ఉంటాయి. అని మీరు చూద్దాం ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత. రోడ్ అయితే చాలా డేంజర్గా కూడా ఉంది. ఈ సాంగ్
సో ఈ బస్సులు అయితే 2 times ఆపుతాయి అనమాట లంచ్ కోసం మధ్యలో చిన్న బ్రేక్ లాగా ఇస్తారు కూడా. సో మీరు ఇలా చూడొచ్చు, ఇక్కడ మాకు ఆపాడు, బాగానే ఉండే, ఏదో మ్యాగీ తిన్నాం అట్లాగా. రోడ్స్ అయితే చాలా టైట్ ఉంటాయి చూడండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి. 1 way నుంచి రావాలంటే ఎంత ఇబ్బంది ఉంటాయి, గోడ కతుక్కొని వస్తాయి బస్సులు అయితే. కొంచెం అటు ఇటు అయితే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతారు. టూ మచ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి అయితే ఇక్కడ డ్రైవింగ్లో. అండ్ కొత్త వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్కి వస్తే మాత్రం కాషియస్గా ఉండాలి. ఇక్కడ చూడండి ఎంత టైట్ ప్యాసేజ్ ఉందో, అక్కడ మొత్తం గోడ కతుక్కొని వెళ్తున్నాయి. సో బ్రేక్స్ అయిపోయి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అనుకుంటే సడన్గా బస్సు ఆపేసాడు. ఏమైందంటే ఏదో గేర్ రాడ్ ఇష్యూ అంట. సో ఇక్కడ ఇంకా 1/2 hour ఆగింది, బస్సు రిపేర్ చేస్తుంది. ఇక్కడ పక్కకు వస్తే వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకెంత 2 hour జర్నీ ఉంది ఇక్కడ నుంచి. సో మార్నింగ్ 5:30 బయలుదేరాను, ఇప్పటికి 11:30 అయింది. సో నడుస్తుంది ఇంకా. సో మొత్తం 8 hour జర్నీ అయ్యేలాగా ఉంది దగ్గర దగ్గర. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదైతే 1 way అంట. అంటే ఇక్కడ ఒక 15 minutes పంపిస్తారు, అక్కడి నుంచి ఒక 15 minutes పంపిస్తారు. అలా ఉంది ఇక్కడ, ఎందుకంటే చాలా చిన్న రోడ్ ఇది అనమాట. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు చాలా చిన్నగా ఉంది. సో ఓన్లీ 1 way పడుతుంది. ఇక్కడ ఒక 2 kilometers స్ట్రెచ్ ఇదంతా మాత్రం 1 way పెట్టారు. చూడండి ఈ బస్సు వెళ్తుంటే నేను తెజ్జికి వెళ్ళాల్సి వస్తుంది. 2 wheelers అండ్ 2 wheelersని మాత్రం అలౌ చేస్తున్నారు, కానీ ఇవన్నీ అయితే 1 way ఉంది. చూడండి ఎంత చిన్న రోడ్డు ఉందో. కొంచెం అటు ఇటు అయితే అంటే దేవుని దర్శనానికి కాదు, దేవుని దగ్గరికి వెళ్తాడు డైరెక్ట్గా. సో కొత్తగా వచ్చేవాళ్ళు ఇవన్నీ చూసుకొని రండి సెల్ఫ్ డ్రైవింగ్లో రావాలనుకుంటే. అడ్వెంచరస్గా అయితే చాలా బాగుంది. సో మొత్తానికి మా బస్సు అయితే మమ్మల్ని దింపేసింది అక్కడ ఫటా కింద. సో ఫటా పైన హెలిప్యాడ్లో మేము హెలికాప్టర్ బుక్ చేసుకున్నాం, అక్కడికి వెళ్ళాలి. సో 2 kilometers ఉంది. ఎంత అడిగారు తెలుసా? 700 క్యాబ్కి. 2 kilometers 700 హైయెస్ట్. ఇంకా ఏదో ఒకటి నెగోషియేట్ చేసి 300కి తీసుకున్నాను మొత్తానికి. 500 అయితే మినిమం అంట ఈ హెలిప్యాడ్ ఏరియా అంతా. రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. కాటేజెస్ మీకు 5,000 to 10,000 పడతాయి ఇవి. సో ముందర సోన్ప్రయాగ్లో గోరికుండలో అంతగా బాగోవు. సో తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడనే రూమ్స్ తీసుకొని ఉండొచ్చు. ఇవి చాలా బాగున్నాయి హిల్ స్టేషన్ లాగా. అండ్ చూడండి వ్యూ కూడా హిమాలయస్ అవన్నీ కనిపిస్తాయి బాగా ఇక్కడి నుంచి. వ్యూ కూడా చాలా బాగుంది మార్నింగ్. సో ఇదైతే హిమాలయన్ వ్యూ రిసార్ట్ అనమాట. మీకు చెప్పాను ఇందాక 7 to 10 మధ్యలో పడుతుంది. మీరు ముందే బుక్ చేసుకుని కొంచెం తక్కువ దొరకచ్చు. ఏరియాలో ఇలాంటి కాటేజెస్ ఇలాంటివి కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు ఒకవేళ కావాలనుకుంటే. మా హెలిప్యాడ్ దగ్గరనే ఉంది, ఇక్కడ నుంచి 500 meters. ఇక్కడ నీళ్ళల్లో వచ్చి నార్మల్గా పొంగుతూ వస్తాయి నువ్వు చూడండి. ఇదే హెలిప్యాడ్ అనమాట, టూరియా హెలిప్యాడ్. సో రేపు ఇక్కడికి వచ్చి మార్నింగ్ వెళ్ళిపోవాలి మనం హెలికాప్టర్లో. ఎక్సైటెడ్. సో ఇక్కడ క్యాబ్స్ ఇవన్నీ చెప్పాక ఒక్కొక్కరు 500 తీసుకున్న 2 kilometers కిందికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే. సో అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ అలానే నిద్రపోయి లేచేసరికి ఎన్విరాన్మెంట్ అంతా చాలా చల్లగా మారిపోయింది అనమాట. బయట ఎండ నుండే చల్లగా ఉంటాయి, అలా అన్నీ మారిపోతూనే ఉంటాయి ఎవ్రీ సెకండ్. సో అలా ఎంజాయ్ చేస్తూ ఫ్రెంచ్ ఫ్రైస్ కాఫీ తీసుకొని ఇలా సీనిక్గా తాగుతూ ఉన్నాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ మీకు వీలైతే ఈ రిసార్ట్ తీసుకోండి ఒకవేళ హెలికాప్టర్ బుకింగ్ ఉంటే, లేకున్నా కూడా తీసుకోవచ్చు. చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఒక కరెక్ట్ మీకు హిమాలయన్ వ్యూస్ అంతా కనపడతాయి. అండ్ అలానే వెంటనే నైట్ అయితే 8 o'clock అయింది. సో ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇప్పటిదాకా తిన్న దాంట్లో. పూరి అవన్నీ కొంచెం మన సౌత్ ఇండియన్ స్టైల్లో చేశారు. అండ్ ఇక్కడ ఎవ్రీడే వస్తూనే ఉన్నారనమాట. చెక్ ఇన్ ఫుల్ ఉంది, రూమ్స్ అయితే అంత ఈజీగా దొరకవు. సో ముందే బుక్ చేసుకుంటే బెటర్. ఇంకా ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వ్యూ. సో చుట్టూ రోజ్ గార్డెన్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కింద. అంటే మీకు నడవాలనుకుంటే నడవచ్చు అవన్నీ. అక్కడ చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి లోకల్వి, అక్కడికి వెళ్ళి
సో చూసారుగా ఒక 3 స్టార్ హోటల్ లాగా ఉన్నా కూడా రేట్స్ అయితే రీజనబుల్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఈ ఫటాలో ఈ హోటల్లో అన్నీ కలిపి 1200 అయింది 1 డేకి. రీజనబుల్, బాగానే ఉండే టేస్ట్ కూడా. సో ఇంకా తినేసి ఎనర్జీ రాగానే ఇంకా అలా నడుచుకుంటూ మన స్లాట్ 12కు ఉండే 12 to 3 అలా నడుచుకుంటూ వచ్చేసాం తూరియా హెలిప్యాడ్కి. సో ఇక్కడ నుంచి మన హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది, కావాలంటే బుక్ చేసుకోవచ్చు. అప్పుడు మాకైతే అవైలబిలిటీ లేదు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ ఇస్తారు రూమ్ ఉంటే. సో ఇదే ముందర స్ట్రెచ్ ఇదంతా. ఇక్కడ నుంచి ఆ స్ట్రైట్గా వెళ్తారు, ఏదైనా తక్కువ ఉండాలి వెనకాల ఉందనమాట. ఇలా ఇది మన హెలికాప్టర్. సో కొన్ని టేక్ ఆఫ్స్ అవుతూ ఉంటే చూస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉండే. నెక్స్ట్ మన టర్న్ ఎప్పుడు వస్తుందని 11 కల్లా రిపోర్టింగ్ చేసాం. ఇంకా వెయిట్ చేస్తాం. మేము అలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తుంటే మాకు పెద్ద షాక్. మా ఫ్లైట్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు. సో ఎందుకు ఏమైంది, ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. అప్పటిదాకా సీ యూ.